సర్వేశ్వర్ను చంపాలి, అతని భార్యను దక్కించుకోవాలి. ఇది బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్లాన్. ఇందుకోసం చాలా కథలు పడ్డాడు. టెక్నాలజీని వాడుకుని సర్వేశ్వర్ ఫ్యామిలీని మొత్తాన్ని చీట్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందుకే కస్టడీలో మేనేజర్ రివీల్ చేసిన నిజాలేంటి? సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ ఎపిసోడ్ గుర్తుంది కదా? బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో రిలేషన్ పెట్టుకుని అన్యాయంగా హత్య చేయించాడు. ఈ వ్యవహారంలో సంచలనాలు బయటకొస్తున్నాయి. అందులో భాగంగా మారింది డివైస్. అసలేంటిది? దీంతో తిరుమలరావు నడిపించిన కథేంటి? హలో, హాయ్, హౌ ఆర్ యు? 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 సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. ప్రధాన నిందితుల కోర్టు రిమాండ్ తర్వాత 4 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాం, A5 రాజాను వేర్వేరు కోణాల్లో విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ప్రధాన నిందితుడు తిరుమలరావు మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడిచింది. అప్పటికే తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అందుకామె అంగీకరించలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని బంధువులు ఐశ్వర్యకు నచ్చజెప్పడంతో గద్వాలకు చెందిన తేజేశ్వర్ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావు మధ్య ఫోన్ సంభాషణలు యథావిధిగా కొనసాగాయి. తేజేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు తిరుమలరావు టెక్నాలజీని వాడుకున్నాడు. వాయిస్ చేంజర్ డివైస్ సాయంతో మహిళ గొంతుతో ఐశ్వర్యతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. తిరుమలరావు పనిచేసే కర్నూలులోని బ్యాంక్ లో ఈ డివైస్ ను స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ బతుకుంటే తమ సంబంధానికి సమస్యలు వస్తాయని భావించి అతన్ని అంతమొందించాలని తిరుమలరావు ప్రేరేపించినట్టు తేలిందన్నారు పోలీసులు. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకు సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపటానికి ఐశ్వర్య, అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు GPS ట్రాకర్ను వాడటం జరిగింది. సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఈ ఏడాది మే 18న ఐశ్వర్య తేజేశ్వర్ కు వివాహమైంది. అయితే తేజేశ్వర్ తో పెళ్లైనా శారీరకంగా దగ్గరయ్యేందుకు నెల రోజుల గడువు కోరేలా ఐశ్వర్యను ప్రేరేపించాడు తిరుమలరావు. జూన్ 13న గద్వాలలోనే సంగాల చెరువు దగ్గరకు రావాలని తేజేశ్వర్ కు కాల్ చేసింది సుపారీ గ్యాంగ్. తన స్నేహితుడితో తేజేశ్వర్ అక్కడికి వెళ్లడంతో ఆ రోజు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జూన్ 17న రెండో ప్రయత్నంలో డ్రైవర్ నాగేష్, పరశురాం, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర భూములు చూపిస్తామని చెప్పి తేజేశ్వర్ ను కారులో తీసుకెళ్లారు. కారులోనే వేట కొడవళ్లు కత్తులతో గొంతు కోసి హతమార్చారు. ఆ సమయంలో అన్నా నన్నెందుకు చంపుతున్నారు, వదిలేయండి ప్లీజ్ అని తేజేశ్వర్ ప్రాధేయపడినట్టు విచారణలో వెల్లడైందన్నారు పోలీసులు. తనకు ఇష్టమైన ఐశ్వర్యను ఎవరూ అనుభవించకూడదన్న ఉద్దేశంతోనే తేజేశ్వర్ను తిరుమలరావు హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐశ్వర్యను ఆమె తల్లిని కూడా కస్టడీకి తీసుకుని విచారిస్తే మేనేజర్ కి సంబంధించి చాలా విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అన్యాయంగా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వారికి కఠిన శిక్షలు పడాలని కోరుకుంటోంది తేజేశ్వర్ కుటుంబం.